మనం రిజైన్ చేయండి మీరు వద్దు మొత్తం జాబ్ రిజైన్ చేయండి మీరు వద్దు మసాలా వద్దు మాకు ఏమొద్దు మా మండలికి పంపించకండి మేము హాస్పిటల్ ఒక వికారాబాద్ తెచ్చుకుంటాం వికారాబాద్ కూడా వద్దు అరే ఎందుకు మేడం మీరు స్టాక్ ఎంత ఉంది ఎంత వస్తుంది మీకు తెలియదు కదా మరి ఏమొస్తుంది స్టాకు ఏమొస్తుంది మీరు మనిషికి 2 సంచులు ఇస్తామంటే ఎక్కడ పోవాలి మేము నాకు అర్థం కాదు ఏం చేయాలి మేము ఎక్కడ మీరు ఎట్లా ఇస్తారు మేడం నాకు అర్థం కాదు వాడేమో మీదేమో ఎంత అంటే స్టాక్ పంపిస్తాను బాగా అంటాడు మీరు మీదేమో స్టాక్ ఇయ్యారు మాకు ఏమి ఇయ్యారు ఏ సార్ రమ్మనండి దానికి రండి అడుగుదాం దాన్ని రమ్మనండి సార్ ఎవరు స్టాక్ ఎంత వస్తుందేమో మాకు లెక్క ఉండాలి కదా ఎన్నిసార్లు చెప్పండి మొన్న కోట్పల్లి కూడా దొడ్డు మసాలా పంపారు ఏం చేయాలి మేము రమ్మండి వేస్తారు సార్ రమ్మండి మాట్లాడదామండి ఏం స్టాక్ ఏంది సార్ మాకు ఏం స్టాక్ ఏంది నాకు అర్థం కాదు ఏంది స్టాక్ ఏంది ఎంత వచ్చింది స్టాక్ సార్ డిఏపీ సార్ యూరియా వస్తుందా చెట్లు చచ్చిపోయినాక యూరియా మాట్లాడండి డోర్ కార్డ్ కొట్టేళ్ళకల్లా అయిపోయినాయి అన్నారు ఆధార్ కార్డు పెట్టుకోండి సార్ మళ్ళీ మేము పెట్టుకోమంటాను పేరు చదివి పడేసినాక ఈ రోజు వచ్చినాం కదా ఈ రోజు వచ్చేటోళ్ళకల్లా మళ్ళీ సెకండ్ గంటల అయింది ఈ పొద్దుగంట దొరకదు సమ్ డిఏపీ సమ్ యూరియా ఎట్లా పంపిస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు రోడ్ ఎట్లా రోజు ఎట్లా వచ్చింది సార్ మొన్న కొడపల్లి వచ్చింది కొడపల్లి నిన్న రాలేదు ఈ రోజు రాలేదు ఏమొస్తుంది వస్తుంది లోడ్ ఎందుకు ఉంటుంది ఎకరా సంచిస్తాం ఎట్లా మాట్లాడతారు మీరు రేపు బంటారంకి 2 లోడ్లు వస్తున్నాయి రేపు ఈ రోజు అయితే ఎవరైతే తప్పిరో మీరు ఆడ ఆధార్ కార్డులు పెట్టిన వారు లేకపోతే జిరాక్స్ ఎవరైతే ఉన్నారో వరుసలో పెట్టిపోరు మాకు 3 ఇవ్వమంటే ఆలోచన చేస్తున్నాం పెద్దగా మేము ఆగలి పోదు మాకు గంగల పోదు మా చెప్పు మరి భూమి పెట్టుకోవాలి మేము ఎవరు నేను కట్టుకున్నాం మా సొంత భూమికి ఇవ్వమంటే అంత ఆయాసం అవుతుంది సొంత భూమి ఎందుకు ఇస్తలేము ఎకరానికి ఒక బ్యాగ్ లెక్కన ఎకరానికి ఒక బ్యాగ్ ఎట్లా ఇస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు ఖరీఫ్ ఇయర్ రబీ ఇయర్ సరి ఇయర్ మొన్న ఎండాకాలం వచ్చిన అది చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇయర్ ఎట్లా ఇస్తారు మీరు ఒక ఎకరా ఎట్లా ఇస్తారు నేను చెప్పేది వినండి యూరియా ఇప్పటికే జర బయట పోతుందని ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ కొత్త రూల్ ఒకటి తెస్తుంది మీకు ఏదైతే ఇప్పుడు ఈ రైతు పేడ అంటారా వచ్చే ఏడాది నుంచి మీరు ఆ నంబర్ కొడితేనే మీకు ఎంత భూమి ఉన్నది ఎంత ఇవ్వాలనేది లెక్క వస్తుంది అర్థమవుతుందా దానికోసమే ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాగు 1 ఎకరానికి లెక్కన ఇప్పుడు అందరికి ఇప్పుడు వచ్చిన లోడ్ కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎకరాకి ఒక బస్తా ఇమ్మని చెప్పిందా మీకు కౌలు చేసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎట్లున్నా ఇది నడుస్తుంది కానీ నెక్స్ట్ నుంచి మాత్రం పట్టా పాస్బుక్ వాళ్ళకి మీ దగ్గర ఉంటేనే యూరియా కానీ డిఏపీలు కానీ అంటే ఇప్పుడు మాత్రం ఎరువులు లేవు.